ఎస్ఐఆర్ సర్వే ఎంతో కీలకమని, పట్టణంలోని ప్రతి కుటుంబం ఈ సర్వేలో భాగస్వామ్యం కావాలని, అవసరమైన వివరాలు అందించి అధికారులకు సహకరించాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్రె కొమరయ్య, డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. భూపాలపల్లి పట్టణంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను మున్సిపల్ చైర్మన్ బుర్రె కొమరయ్య, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దేవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి సర్వే పురోగతిని తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వేను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేందుకు ఎస్ఐఆర్ సర్వే ఎంతో కీలకమని తెలిపారు. పట్టణంలోని ప్రతి కుటుంబం ఈ సర్వేలో భాగస్వామ్యం కావాలని, అవసరమైన వివరాలు అందించి అధికారులకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా కార్యవర్గ సభ్యులకు బూతుల వారీగా ఇన్ఛార్జీలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బూతుల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఒక రోజు 25 ఇళ్ళను తిరిగి ఆ 25 ఇళ్ళు ఏవైతే ఉంటాయో అందులో ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, వారికి ఎంతమందికి ఎన్యుమరేషన్ ఫామ్ ఉన్నాయి ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది, ఎంతమంది షిఫ్టెడ్ అయిళ్ళు, ఎంతమంది డిలేట్ అయిళ్ళు, ఎంతమంది మరి డెత్ అయిళ్ళు, అంతేకాకుండా కొత్త ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పేర్లు మార్పులు చేర్పులు ఎంతమంది చేసుకుంటారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో బిఎల్ఏలు అందరూ కూడా ఆ యొక్క ఏదైతే వివరాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో డైలీ యాక్టివిటీ రిపోర్ట్ అనేది ఒక కార్యక్రమాన్ని మరి జిల్లా రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పని విభజన చేయడం జరిగింది. ఎందుకంటే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కల్పించే లక్ష్యంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, టీపీసీ అధ్యక్షుడు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బిఎల్ఏ, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో రోజు 25 ఇళ్ళు తిరగాల్సిందే. వారికి సంబంధించిన డీటెయిల్స్ను ఎప్పటికప్పుడు రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క వివరాలను మరి టీపీసీసీ కనెక్ట్ సెంటర్కు పంపించే విధంగా మనకు కార్యాచరణ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి, భారతదేశము ఎస్ఐఆర్ పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ప్రతి ఒక్కరూ మీరు ఓటు హక్కు ఉన్నదా లేదా మీరందరూ పరిశీలించుకొని ఈ ఎస్ఐఆర్ ఫామ్లో మా బిఎల్ఏలు మీ ఇంటి ముందుకు వస్తారు, వారికి సహకరించి బిఎల్ఏలు వీళ్ళందరికీ సహకరించి ఈ ఫామ్లో కనుక ఉంటేనే రేపు మీకు ప్రతిదానికి అర్హత, ఓటేసే అధికారం ఉంటుంది. మీరు ఈ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఈ ఓటర్ లిస్టు ఈ సవరణలో మీరు పాలు పంచుకొని మీ రిస్క్ పడి మీరు బిఎల్ఏలకు తోడ్పడి వారి సహాయ సహకారాలు తీసుకొని మీ ఓటు హక్కును మీరు నిరూపించుకోవాల్సిందిగా మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, భూపాలపల్లి మున్సిపాలిటీలో భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ఎస్ఐఆర్ యొక్క ప్రక్రియను భూపాలపల్లి పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వార్డు వైజ్గా, బూతుల వైజ్గా తిరుగుతూ ప్రజలను ఈరోజు వారికి అవగాహన కల్పిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ఫాములను కూడా తీసుకుంటూ వారిని బిఎల్ఓల ద్వారా కూడా వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కూడా మా భూపాలపల్లి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఓట్లు సరిపడ ఇటు అటు గల్లంతుగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి బిఎల్ఏలు కూడా చాలా కష్టపడి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా గుర్తించి బిఎల్ఓలతోని ఆన్లైన్ చేయించే ప్రక్రియ జరుగుతూ ఉంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా బిఎల్ఏలు అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఆన్లైన్ చేయించే విధంగా పనిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.